ఎక్కడ దేవుని కార్యం జరుగుతుందో అక్కడ సాతానుడు కూడా తిష్టేసుకుని కూర్చుంటాడు. ఎక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయో, ఎక్కడ విశ్వాసము కలిగి, ఎక్కడ భక్తి కలిగి ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించబడుతూ సువార్త చేస్తున్న చోట సాతానుడు చెదరగొట్టడానికి సాతానుడు కంకణం వేసుకుని కూర్చున్నాడు. మంచి కుటుంబాలను కూడా, ప్రార్థన కుటుంబాలను కూడా, వాక్యమందు భయభక్తులు కలిగిన కుటుంబాలను కూడా పాడు చేయటానికి సాతానుడు తిష్ట వేసుకొని కూర్చొని చెదరగొట్టడానికి వాడు కుయుక్తైన ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, చాలా కుటుంబాలు మనం చూస్తూ ఉన్నాం. చాలా కుటుంబాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు భక్తిలో ఎదిగిన వారు, ఒకప్పుడు ప్రార్థనలో ఎదిగిన వారు, ఒకప్పుడు లెగిస్తే ప్రార్థన, పనుకుంటే ప్రార్థన, నుంచుంటే ప్రార్థన, ఏ వస్తువు తెచ్చుకున్న ప్రార్థన, ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రార్థన, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి వందనాలయని ఎప్పుడు కూడా నోటెంపటి స్తుతి స్తోత్రాలు, దేవుని నామాన్ని ఉచ్చరించే ప్రార్థన ఈరోజు సగటు క్రైస్తవుల్లో కరువైపోతుంది. కారణం ఏంటి? ప్రార్థన లేమి, లోటు కనిపిస్తుంది. కారణాలు ఏంటి అర్థం చేసుకుంటే, నా ప్రియమైన బిడ్డలు గమనిస్తూ ఉంటే వాళ్ళ అర్థమవుతుంది ఏంటంటే, దేవుని కంటే ఎక్కువగా సాతానుతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు.